ట్రాఫిక్ చలాన్లతో భారీ ఆదాయం వస్తోంది. ఏడాదిన్నరలో 170 కోట్లు రాబట్టారు అధికారులు. సిగ్నల్ జంప్స్, హెల్మెట్ లేని ప్రయాణంపై సీరియస్ గా దృష్టి పెట్టిన అధికారులు స్పాట్ చలాన్స్ తో పాటు పోస్టుల్లోనూ చలానాలు పంపి జరిమానాలు వసూలు చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిపై నజర్ పెట్టారు పోలీసులు. సిగ్నల్ జంపింగ్, నో హెల్మెట్ పై సీరియస్ గా కాన్సంట్రేట్ చేస్తున్నారు. స్పాట్ చలాన్స్ తో పాటు సీసీ కెమెరాలో రికార్డైన వారికి పోస్టు ద్వారా చలానాలు పంపిస్తున్నారు. రూల్స్ బ్రేక్ రిపీట్ చేస్తున్న వారి లైసెన్సుల రద్దుకు రవాణా శాఖకు సిఫారసు చేస్తున్నారు. జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసుల నిఘాతో పాటు సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిని అబ్జర్వ్ చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో ట్రాఫిక్ జరిమానాల వసూళ్లు భారీగానే చేశారు అధికారులు. నిబంధనలు పాటించని వారి నుంచి ఏడాదిన్నరలో 170 కోట్లు రాబట్టారు. గతేడాది దాదాపు 101 కోట్లు వసూలు చేయగా ఈ ఏడాది మొదటి 5 నెలల్లోనే 70 కోట్లు వసూలు చేశారు. గతేడాది హెల్మెట్ ధరించని కేసులు 2,73,000 కాగా ఈ ఏడాది అవి దాదాపు 13 లక్షలకు చేరుకున్నాయి. గతేడాది 56,25,277 కేసులు ఈ ఏడాది మే 31 వరకు 38,31,896 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేసి జరిమానా వసూలు చేశారు. ట్రాఫిక్ రూల్స్ మళ్లీ బ్రేక్ చేస్తున్న 4,366 మంది లైసెన్సులు రద్దు చేయాలని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కు పోలీసులు సిఫారసు చేశారు. గతేడాది తాగి వాహనాలు నడిపిన 55,540 మంది కేసులు నమోదు చేసి 43,964 మందిని ప్రాసిక్యూట్ చేశారని చెప్పారు. వీరిలో 5,424 మందికి కోర్టు శిక్ష విధించిందని హైకోర్టుకు పోలీసులు అఫిడవిట్ ఫైల్ చేశారు.